హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన అనకాపల్లిలో ఉన్న గొరసం గుడికి అయితే మేమైతే వెళ్ళాము. జగన్నాథ స్వామి 9 రోజులు వాళ్ళ అత్తారి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మేమైతే వెళ్ళాము. ఆ గుడిలో అయితే ఇసుకేస్తే రాలేనంత మంది జనాలు అయితే ఉన్నారు. మా చెల్లి అయితే భయం పడి నాన్న ఇంటికి వెళ్ళిపోదాం అన్నది. మా నాన్నగారు అయితే నేను తీసుకెళ్తానని చెప్పి అయితే తీసుకెళ్లారు. అక్కడైతే పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఆట వస్తువులు అన్నీ అయితే అమ్ముతున్నారు. అయితే అలాగే పూజకు కావాల్సిన సామాన్లు కూడా అమ్ముతున్నారు. అక్కడ తినడానికి కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం కదా. అక్కడైతే ఆర్చ్ అయితే చాలా బాగా కట్టారు. అక్కడైతే లైన్స్ అయితే చాలా లైన్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే 20 రూపీస్ టికెట్, 30 రూపీస్ టికెట్ అయితే ఉంది. 30 రూపీస్ టికెట్ అయితే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 20 రూపీస్ టికెట్ అయితే దేవుడు ముందు నుంచి అయితే వెళ్ళాలి. అయితే మేమైతే 30 రూపీస్ టికెట్లో నుంచి అయితే వెళ్ళాము. అక్కడైతే అన్నదానానికి దేవుడి చందాకి అయితే రాస్తున్నారు. మనకు తోచినంత మనకి ఎంత నచ్చితే అంత ఇవ్వచ్చు. మన గర్భగుడిలోకి వెళ్ళే ముందు మన ఇచ్చిన కొబ్బరికాయలు అయితే వాళ్ళు కొట్టేసి అయితే ఇస్తారు. మేమైతే గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోయాము. అయితే దేవుడు అయితే ఇలా ఉంటారు. దేవుని చూడండి ఎంత బాగా అలంకరించారో. మా సంవత్సరానికి ఒకసారి కదా గొరసం గుడిలో మనకి దర్శనం దొరుకుతుంది. అందుకే నేను మా చెల్లి మా నాన్నగారు అయితే వెళ్ళాము. స్వామివారిని చూడండి దూరం నుంచి ఎంత బాగా అలంకరించారో పువ్వులతోని. మేమైతే మళ్ళీ 20 రూపీస్ టికెట్లో నుంచి అయితే లోపలికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. సంవత్సరానికి ఒకసారే కదండి దర్శనం దొరుకుతుంది. నాన్న మళ్ళీ రెండోసారి వెళ్దామని చెప్పాము. మా నాన్నగారు అయితే సరే అని చెప్పారు. అయితే మేము అక్కడైతే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అందరూ తీసుకుంటున్నారని చెప్పి. సుభద్రాదేవి, బలరామ స్వామిని, జగన్నాథ స్వామిని ఎంత బాగా అలంకరించారో చూడండి. మేమైతే బయటకి అయితే వచ్చాము. అక్కడైతే భరతనాట్యము అవన్నీ చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే చేయిస్తున్నారు రోజున. మేము వెళ్ళేసరికి అయితే ప్రోగ్రామ్స్ అన్నీ అయితే అయిపోయాయి. ఆ భరతనాట్యం చేసే పిల్లలతో అయితే కొంతమంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు, చెప్పలు అయితే అక్కడ చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి చెప్పలతో ఎక్కువ ఆడుకుంటారు కదా. మేము వెళ్ళే టైంకి అయితే నక్షత్రహారతి అయితే ఇవ్వడానికి అయితే తీసుకొని వెళ్తున్నారు. మేమైతే కాసేపు దండం పెట్టుకున్నాము. వెనకాతలు అయితే భజన బృందం భజన చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. మా చెల్లికి ఎన్ని ఆడుకునే వస్తువులు ఉన్నా చాలు కదా. ఇప్పుడు కూడా వెళ్ళింది. మా నాన్నగారు అయితే వద్దని చెప్పారు. ఎంట్రన్స్ లో అయితే జగన్నాథ స్వామి కృష్ణుడి రూపంలో అయితే దర్శనం ఇచ్చారు. మేము ఒక ఫోటో అయితే తీసుకున్నాము. అక్కడైతే ప్రసాదం ఇస్తున్నారు అని చెప్పి మేము అయితే తీసుకున్నాము. అయితే మా చెల్లి అయితే 2 సార్లు తీసుకుంది వెళ్ళి. అక్కడైతే చాలా మంది లైన్ కట్టారు ఫొటోస్ తీసుకోవడానికి. మా చెల్లి అయితే మా నాన్నగారితో అయితే నాకు ఇక చెప్పలు కావాలని చెప్పి పేర్చి అయితే పెట్టింది. మా నాన్నగారు అయితే తీసుకో అందులోకి అన్ని బొట్లు వేసేస్తుంది. అయితే బింది, బకెట్, చాట్లు అవన్నీ అయితే మా చెల్లి తీసుకుంది. స్టవ్ అన్నీ అయితే బొట్లో వేసేస్తుంది. ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా వాటితో అయితే ఆడుకోదు. ఇంకా కొత్తవి కావాలి అంటది. నేనైతే ఇవన్నీ ఉన్నాయి కదా వద్దు వద్దు అని చెప్పిన అక్క నాన్న ఒప్పుకున్నారు కదా పర్లేదు ఈ టైంలోనే వేసేద్దాం అంటుంది. నేనైతే బిల్లు ఎక్కువైపోద్దని చెప్పి అతనికి అయితే ఇచ్చాను. ఆ ఆంటీ అయితే అక్కడైతే అన్ని సామాన్లు కింద నొంపు అయితే లెక్కేశారు. మొత్తం బిల్లు అయితే 180 రూపాయలు చేసింది మా చెల్లి అయితే. మేమైతే డబ్బులు ఇచ్చేసి అయితే బయటకు అయితే వచ్చాము. బయటనైతే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అయితే కొన్ని స్టాల్స్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చాము. అక్కడైతే రథం ఉందని చెప్పి రథం దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. అయితే మా చెల్లి అయితే రథం లాగేద్దాం అంటుంది. కానీ ఆ రథం కదలదని మా చెల్లికి తెలియదేమో. మేము ముందుకు వెళ్ళేసరికి చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారు. ఇంకా టైం అయిపోయిందని
ఉందని చెప్పి మా నాన్నగారు ఇంటికి వెళ్ళి ఏం తింటామని చెప్పి అక్కడైతే కచోడీ ఉందని చెప్పి ఇప్పించారు. మా చెల్లి అయితే మా నాన్న మొన్న తిన్నాం కదా నాన్న చాలా బాగుంది అక్కడికి తీసుకెళ్ళి అన్నది. మా నాన్నగారు అయితే అక్కడికి అయితే తీసుకెళ్లారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Please like and subscribe. Audio Jungle.